శ్రీకాకుళం జిల్లా కొర్లాం గ్రామంలో అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి భూ వివాదానికి రైతులు పరిష్కారం కోరుతూ భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. 300 మందికి పైగా రైతులు అగ్రహారం రెవెన్యూ పరిధిలోని తమ భూముల వద్ద అయితే ఆందోళన చేపట్టారు. ఈ భూములు తమ పూర్వీకులు కొనుగోలు చేశారని 50 నుండి 200 సర్వేలో అయితే 250 ఎకరాల భూమి భువనేశ్వర్ పాడి యాజమాన్యంలో అయితే గుర్తించబడినందున తమకు నిర్వాహకులైతే కల్పించాలన్నదైతే వారి ప్రధాన డిమాండ్. ఇక రైతులు సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సర్వత్రమే న్యాయం చేయాలని అయితే కోరారు. ఇక ఇటీవల ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ ఆధ్వర్యంలో రాష్ట్ర కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులకు వినతి పత్రాలు అందజేశారు. మాకు సంబంధించిన కొర్లాంలో రెవెన్యూ ప్రకారం సర్వే నంబర్ 50 నుండి సర్వే నంబర్ 110 వరకు సుమారు 250 ఎకరాలు మాకు ల్యాండ్స్ ఉన్నాయండి. ఆ ల్యాండ్స్ మేము ఇప్పటి వరకు కూడా ఎవరైతే భువనేశ్వర్ పాణిగ్రాహి ఉన్నారో ఆయన చేతిలో 1965వ సంవత్సరం మా తాతలు కొనుక్కున్నారండి. అవి అప్పట్లోనే సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ చేసిన భూములు మేము కొనుక్కున్నాము. మాకు రిజిస్ట్రేషన్ ద్వారాగా మాకు అందాయండి. మరి అప్పటి నుండి మా తాతలు పండించారు. మా తాతల తర్వాతను మా తండ్రులు పండించారండి. మా తండ్రుల తర్వాత ఇప్పుడు మా చేతుల్లోకి వచ్చాయి. మేము సుమారుగా ఒక 15 నుండి 20 సంవత్సరాలు కూడా మేము దానిపైన వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నాం, జీవనోపాధి చేసుకుంటున్నాము. అయితే 2023లో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ కొత్తగా ఈ రీసర్వే అని మొదలు పెట్టారండి. అది కూడా మా జిల్లాలోనే మా సోంపేట మండలంలో మొదటిసారిగా చేశారు. అందులో ఆ రీసర్వే స్టార్టింగ్ అయినంత వరకు కూడా మే రైతులం మీ భూములు మీ చేతిలో ఉన్నాయి, మీరు రండి, మీ పట్టాదారు పుస్తకాలు మీ దగ్గర ఉండే డాక్యుమెంట్స్ అంటే మా రైతులందరం కూడాను ఆ భూముల్లోకి వెళ్ళి మా డాక్యుమెంట్లు మరియు మా పట్టాదారు పుస్తకాలు చూపిస్తూ మా సర్వే నంబర్లు మేము సర్వే చేయించుకున్నామండి. ఆ తర్వాతను కొద్ది రోజుల వ్యవధి కాలంలో మేము పంట